వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో 5 లక్షల ఎకరాల్లో వరి ధాన్యాన్ని పండించారు రైతులు. ముఖ్యంగా అత్యధికంగా సన్నధాన్యాన్ని పండించిన రైతులు కొనుగోలు సెంటర్లకు అత్యధికంగా సన్నధాన్యం తెస్తున్నారు. దానికి అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 500 రూపాయలు బోనస్ ఇస్తామని సన్నధాన్యానికి ప్రకటించిన నేపథ్యంలో రైతులందరూ కూడా వ్యాపారులకు అమ్మకుండా సన్నధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే సన్నధాన్యానికి 66,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు నిజామాబాద్ జిల్లాలో అధికారులు వెల్లడిస్తున్న పరిస్థితి నెలకొంది. మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సుమారు 700కు పైగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 320 దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు సెంటర్లు కొనుగోలుకి చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో ముఖ్యంగా సన్నధాన్యం కోసం 180 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. అత్యధికంగా మహిళలకు 300 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేశారు. మహిళల ద్వారా కొనుగోలు చేయాలి, అదే మహిళా సంఘాల ద్వారా కొనుగోలు చేయాలి. మరోవైపు సహకార సంఘాలు ఐకేపీ ద్వారా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన నేపథ్యంలో సన్నధాన్యానికి కొనుగోలు సెంటర్లు తేవడం వల్ల పూర్తిగా రైతాంగానికి లాభం చేకూరుదనే ఉద్దేశం మీద తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతులకు మద్దతుగా 500 బోనస్ ఇస్తున్న నేపథ్యంలో ఇప్పటికే రైతులందరూ కొనుగోలు సెంటర్ల వద్ద సన్నధాన్యాన్ని ఆరబోసి కొనుగోలుకు ఎప్పుడప్పుడు అని ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. కొన్ని సెంటర్లలో కొనుగోలు ప్రారంభమైంది, మరికొన్ని సెంటర్లలో కొనుగోలు కొంచెం ఆలస్యం అవుతుంది. దీనికి అంతటికి సంబంధించి రైతులైతే తమ ధాన్యాన్ని పండించిన తమకు అదనంగా 500 రూపాయలు బోనస్ వస్తుందన్న ఉద్దేశంతో ఏదైతే ప్రభుత్వము 2,320 రూపాయలు మొదటి రకానికి ధాన్యానికి మద్దతు ధర కేటాయిస్తున్న నేపథ్యంలో మరో 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యానికి సంబంధించి సన్నధాన్యానికి ఇస్తున్న పరిస్థితి ఇక్కడ రైతులు ఉన్నారు. చెప్పండి, ఈ సన్నధాన్యాన్ని కొనుగోలుకు సంబంధించి ఏదైతే ప్రభుత్వము కొనుగోలు సెంటర్ల ద్వారా మద్దతు ధర ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది, సన్నధాన్యానికి 500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలు ఏంది కొనుగోలు సెంటర్ల వద్ద సన్నధాన్యాన్ని ఎక్కువ తెస్తురా తక్కువ తెస్తురా? ముందుగా ఆర్ న్యూస్ బృందానికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 బోనసు పోయిన వర్షాకాలం నుంచి ఇచ్చింది. మరి ఏదైతే ఈ సంవత్సరం చుక్క బోనస్ ఇస్తా అన్నదో సన్నధాన్యానికి 2,330 రూపాయలు ఇట్లా ఇస్తూ మళ్ళీ బోనసు 500 ఇస్తూ సహకార సంఘాల ద్వారా మా మోపల్ సొసైటీ కంజర్ విలేజ్ సహకార సంఘాల ద్వారా అందరం రైతులం ఏమైందంటే ఈ బోనస్ ఇస్తుంది కాబట్టి అందరం రైతులం హ్యాపీగా రోడ్లపై అడ్లు పోసుకొని ఆల్రెడీ కాటాలు చాలా అయినాయి మా దగ్గర. రైతులు హ్యాపీగా ఉన్నారు, ఈ సన్నధాన్యాన్ని కొంటున్నారు. కాబట్టి రైతులు కాంగ్రెస్ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి ముఖ్యంగా చెప్పండి, ఈ సన్నధాన్యం మీరు పండించారు. గత వర్షాకాలంలో సన్నధాన్యం చాలా మంది రైతులకు బోనస్ రాలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వము అందరికీ బోనస్ ఇస్తామని, గతంలో అయితే ఆలస్యమైన కారణంగా పూర్తిగా అందరికీ రాలేదు, చాలా మంది వ్యాపారస్తులకు. ఈసారి యాసంగిలో మాత్రం రైతులు పూర్తిగా కొనుగోలు కేంద్రాలకే తీసుకొచ్చే పరిస్థితి. వాస్తవం మీరు అన్నమాట ఏదంటే ఏదైనా నిజం ఒప్పుకోవాలి. కొద్ది మందికి రాలే, చాలా మందికి అయితే పడ్డాయి. ఇప్పుడు ఏదైతే పర్లేదో వయసుగా కొద్ది రోజుల్లో వేసేస్తున్నారు. ఇప్పుడు ఇదైతే 500 మొన్ననే కేటాయించారు. మీ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ తెలుసు. ఇప్పుడు కంపల్సరీ 17,000 కోట్లు 15,000 కోట్లు కేటాయించారు 500 బోనస్కు. కంపల్సరీ ఇస్తారు. ప్రతి రైతు ఈ ఐకేపీల ద్వారా సొసైటీల ద్వారా అమ్ముకుంటే లాభపడతారు. బోనస్ వస్తుంది. బోనస్ వచ్చినప్పుడు ఎందుకు ఎవరు వేరే అమ్మారు కాబట్టి రైతులు హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం మీద అంతా నెగిటివ్ ఏం లేదు, రైతులు హ్యాపీగా ఉన్నారు. నిన్న అభివృద్ధి క్రమంలో రోకల్ ఎమ్మెల్యే వచ్చాడు చూశాడు, అందుకే ఇవన్నీ హ్యాపీగా ఉన్నారు. కాబట్టి రైతులు ప్రభుత్వం మీద ధాన్యం 500 బోనస్ మీద హ్యాపీగా అయితే ఉన్నారు రైతులు. మీరు చెప్పండి, ఎన్ని ఎకరాలు వరి వేసినావు, ఎన్ని వేసినావు వరి, ఎన్ని ట్రాక్టర్లు వడ్లు వచ్చినాయి? నేను 4 ఎకరాలు వేసిన. అందులో ఎన్ని ఎన్ని తోటి? మొత్తం 4 ఎకరాలు సన్నగే. ఎన్ని ట్రాక్టర్లు అయింది? అందులో 4 అంటే 8 ట్రాక్టర్ అయింది. ఎన్ని క్వింటాలు అయితే అనుకున్నావు? క్వింటాలు ఎన్ని క్వింటాలు నేను చదువుకోలే, నాకు తెలియదు. ఎన్ని పైసలు వస్తాయి అనుకున్నావు? పైసలు ఎన్ని వచ్చేటి మాకు తెలియదు. అట్లా మా వాళ్ళు చదువుకునే తెలుసు. 4 ట్రాక్టర్లు అయినాయి. 4 ట్రాక్టర్ అయింది. మరికొంతమంది రైతులు ఉన్నారు. నువ్వు ఎన్ని ఎకరాల వరి వేసినావు, వరిలో ఎంత సన్నధాన్యం ఉంది, ఎంత దొడ్డు ధాన్యం ఉంది? ఈ ప్రభుత్వానికి అమ్మడం వల్ల ఏదైతే 500 రూపాయలు బోనస్ వస్తుందని చెప్తున్నారు, దానివల్ల నువ్వు హ్యాపీగా ఉన్నావా? హ్యాపీగా ఉన్నా సార్. నేను 6 ఎకరాలు వేసిన, 2 ఎకరాలు నా సొంతము, 4 ఎకరాలు కౌలు తీసుకున్నా. 500 బోనస్ వస్తుంది. మాకు వర్షాకాలం వచ్చింది, ఇప్పుడు వస్తుందని ఆశతో ఇక్కడనే ఉంచినాము. వేరే ప్రైవేట్కి అమ్ముకుంటలేము. ఎన్ని క్వింటాలు అయితే? 150 క్వింటాలు అవుతాయి సార్ 6 ఎకరాలకు. 6 ఎకరాలకు 150 క్వింటాలు అంటే లాభమేనా? లాభమే సార్. ఇప్పుడు బోనస్ ఇస్తారు కానీ లాభమే.
ఇక్కడ మరో రైతు ఉన్నారు, వారిని అడుగుదాం. మీరు ఎన్ని ఎకరాల వరి వేశారు? అసలు ఏంది పరిస్థితి? కొనుగోలు కేంద్రాల దగ్గర కొనుగోలు చేస్తున్నారా, లేదా సంచులు వస్తున్నాయా, లేబర్ ఉన్నారా, అసలు ఏంది పరిస్థితి? కొనుగోలు కింద దగ్గరనే ఇస్తున్నాము. 500 బోనస్ వస్తుందని మేము కొనుగోలు కింద 5 ఇద్దామని ఆలోచన ఉంది. మొత్తానికి చూసుకోవచ్చు, రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని అయితే తీసుకొచ్చారు. ఈ ధాన్యాన్ని కొనుగోలు సెంటర్ల వద్ద చాలామంది రైతులు ఉన్నారు. వివిధ రకాల్లో అయితే సన్నధాన్యం, దొడ్డు ధాన్యం వేశారు. కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటైనాయి. పూర్తి స్థాయిలో అసలు ఏంటి కొనుగోలు కేంద్రాల వద్ద లేబర్ వస్తున్నారా, కాంటాలు అవుతున్నాయా, బార్దాన్ని ఇస్తున్నారా, అసలు ఏంటి అనే అంశం మరో రైతున్నారు. వారు చెప్పండి, మీది ఏ ఊరు, ఏంది పరిస్థితి? మాది ఖంజర్గాము, ఇదే ఊరు. ఎన్ని ఎకరాలు వేసినారు? ఇప్పుడు మీరే చూస్తున్నారు, మా 6 ఎకరాలు వేసినాము. 20 కొనుగోలు కేంద్రాలు చాలు కాలేదు. ఇప్పుడు అకాల వర్షాలు పడుతున్నాయి. ఒకవేళ వర్షాలు పడితే మా 6 నెలలు చేసిన పంట నీళ్ళ పాలు అవుతుంది. మీ ద్వారా కలెక్టర్కి తెలియజేయమనంటే, తొందరగా కాంట చేపిమనండి. సహకార సంఘాలకు తెలియమంటే 40 కిలోల బస్ బ్యాగుకు కిలో కడతా ఇస్తున్నారు. ఒక క్వింటాల్కు మినిమం 2 కిలోల కడత పోతుంది. మీ ద్వారా కలెక్టర్ గారికి ఆ 2 కిలోల కడత తీయొద్దని మీ ద్వారా మా ఓకే. ఇంకో విషయం ఏంటంటే, కొనుగోలు కేంద్రాలు అయితే ఏర్పాటు చేసే పూర్తి స్థాయిలో ఏర్పాటు కాలేదు అంటున్నారు. ఇక్కడ అమాలీలు, లేబర్ కొడితే అమాలి మొత్తం అమాలి లేరు. ఇప్పటిదాకా అమాలి రాలేదు. అమాలి పూర్తిగా కొడుతున్నది. కాంటాక్ట్ చాలు కాలేదు. మీకు పైన వర్షం వస్తుంది రోజు నైటు. మా బాధ ఉన్నది. చూడండి, మా అడ్లు అన్ని కుప్పలు అట్లు ఉన్నాయి. ఒకవేళ వర్షం మీద పడితే మా 6 నెలలు వేసిన పంట నీళ్ళ పాలు అవుతుంది. మీ ద్వారా మా కలెక్టర్కి అదే ప్రభుత్వం 500 బోనస్ ఇస్తామని నువ్వు హ్యాపీగా ఉన్నావు? సంతోషం. దానికి సంతోషమే. 500 బోనస్ ఇస్తే సంతోషమే కదా సార్. ఎన్ని క్వింటాలు అయితే నీ వాళ్ళు? అయితే 200 క్వింటాల దాకా అయితే. 200 క్వింటాల్ అంటే 500 1,00,000 దాకా వస్తాయి. అదనంగా బెనిఫిట్. గవర్నమెంట్ హ్యాపీగా ఉన్నావు? గవర్నమెంట్ హ్యాపీ, కానీ విధానం అనేది కొంచెం కరెక్ట్ లేదు. ఇది సహకార సంఘాలు ఇవన్నీ కడతా బిడతా అమలు కొడతా. ఇప్పుడు క్వింటాల్కు 50 రూపాయలు అవి పోతున్నాయి. మళ్ళీ అమలు డబ్బులు మాకు 2-3 సంవత్సరాల నుంచి రావట్లేదు. అమలు డబ్బులు మాకు బ్యాంకులో అస్సలేవు. అవి ఎక్కడికి పోతున్నాయో, ఎటు పోతున్నాయో గవర్నమెంట్ అమలు డబ్బులు ఇస్తామని చెప్తుంది. వీళ్ళేమో రాలేమని చెప్తున్నారు. మరి సహకార సంఘాలు మరి అమలు డబ్బులు ఎటు పోతున్నాయి? మీ ద్వారా మీ కలెక్టర్కి అదే తెలియజేస్తుంది. మొత్తానికి చూసుకోవచ్చు, ధాన్యం కొనుగోలు సెంటర్లు అయితే కొన్ని ప్రాంతాల్లో ప్రారంభమై మరికొన్ని ప్రాంతాల్లో ప్రారంభం కాలేదు. రైతులైతే ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్తో మేము అయితే రైతులం హ్యాపీగా ఉన్నాం, కానీ పూర్తి స్థాయిలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయకపోతేనే మేము ఆందోళన చెందాం. గత సంవత్సరము ఏదైతే హమాలీలకు సంబంధించిన డబ్బులు ప్రభుత్వము ఇచ్చిందని చెప్తుంది, కానీ ఇప్పటి వరకు కూడా సహకార సంఘాల ద్వారా కొనుగోలు సెంటర్లు ఏదైతే కొనుగోలు చేశారో క్వింటాల్కి 10 రూపాయల చొప్పున హమాలీల పైసలు అయితే మాకు ఇంతవరకు రిటర్న్ ఇవ్వట్లేదు. సహకార సంఘాలకు సంబంధించిన నేతలు, సహకార సంఘం సంబంధించిన అధికారులే మా డబ్బులన్నీ కాజేస్తారు అని చెప్పి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా యాసంగి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్తుంది, కానీ పూర్తి స్థాయిలో కొనుగోలు సెంటర్లు ఏర్పాటు కాలేదు. అదేవిధంగా ధాన్యానికి కొనుగోలుకు సంబంధించి హమాలీలు, దానికి సంబంధించి గన్ని బ్యాగుల కొరత ఉంది. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు సకాలంలో చేస్తే అకాల వర్షాల వల్ల నష్టపోకుండా ఉంటాము. ఈ యాసంగి పంట అంటేనే దేవుడి మీద భారం వేసి పంటలు పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవైపు గ్రౌండ్ వాటర్ తగ్గి పంటలు కాపాడుకుంటాం, మరోవైపు అకాల వర్షాల వల్ల నష్టపోతే రైతులందరూ కూడా ఆరుంగాలాలు పంట పండించిన పూర్తిగా నష్టపోవాల్సి వస్తుంది. ప్రభుత్వము ఏదైతే ధాన్యం కొనుగోలుకు సంబంధించి త్వరితగతిన శ్రీకారం చుట్టాలి. పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దాంతోపాటు త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేస్తే మేము రైతులం సంతోషంగా ఉంటాం. కేంద్ర ప్రభుత్వము మద్దతు ధర ఇస్తుంది, సహజమే. రాష్ట్ర ప్రభుత్వం దానికి అదనంగా 500 బోనస్ ఇవ్వడం వల్ల మేము హ్యాపీగా ఉన్నాం. ఒక 200 క్వింటాళ్ళు పండించే రైతుకు 1,00,000 రూపాయలు అదనంగా వస్తున్నాయంటే మేము హ్యాపీగా ఉన్నాం. కానీ సకాలంలో ధాన్యం కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేసి హమాలీలకు సంబంధించిన డబ్బులు మాకు ఇస్తే చాలా బాగుంటుంది. దీని ద్వారా ప్రభుత్వము, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు త్వరితగతిన ఏర్పాటు చేసి దానికి గన్ని బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలని చెప్పి రైతులు కోరుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.